హలో ఫ్రెండ్స్, మనం కుమార శతకంలోని ఒక పద్యాన్ని అయితే మీకు తెలియజేయాలని వీడియో ద్వారా ముందుకు వచ్చేసాను నేను. లోకమున సర్వజనులకు నకాలుడు ప్రాణహారి అయి యుండగా శోభాకృత కార్యముల వడిం బ్రాకటముగా జయకుండరాదు కుమారా. మంచి పనుల యందు ఆలస్యము కూడదు అనొచ్చు. మనకు పద్యం అయితే ఈ విధంగా తెలియచేశారు కదా. ఇప్పుడు మనం పద్యం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. మరి ఈ లోకమునందు జనులందరి యొక్క ప్రాణములను తీయువాడు యమధర్మరాజు ఒకడుండెను. ఆ విషయమును గుర్తించుకొని చేయదగిన శుభకార్యములను ప్రసిద్ధికెక్కునట్లుగా వెంటనే చేయవలయును. అట్లు చేయకుండా ఆలస్యము చేయుట తగిన పని కాదు. దీని వలన అతడి ఖ్యాతికి కూడా నష్టము కలుగవచ్చును. ఈ విధంగా మనకు పద్యం యొక్క తాత్పర్యం చెప్పబడి ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ విన్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు.